జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. మరి కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియడంతో మరి హర్మోజ్ జలసంధి పైన ఒక క్లారిటీ రావడము, ఇంకా డాలర్ స్ట్రాంగ్ అవ్వడము, వీటన్ని ఇంపాక్ట్ బంగారం వెండి ధరల పైన పడుతున్నాయి. మరి ఇప్పుడు క్రమంగా తగ్గుతూ రావడం అయితే చూస్తున్నాం. ఇది ముఖ్యంగా మహిళలకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు 24 క్యారెట్స్ చూడండి, 1 గ్రామ్ 15,295 ఉంది. అంటే జిఎస్టీ 3% 460 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,754 రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,071 ఉంది. ఇంకా 3% జిఎస్టీ 423 రూపాయలు యాడ్ చేసుకుంటే 14,494లో ఉండడం చూస్తున్నాము. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు 1 గ్రామ్ ధర ఇలా ఉంది. మరి గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఏప్రిల్ 24 వరకు తీసుకుంటే 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇంకా 18 క్యారెట్లు వచ్చేసి ఏప్రిల్ 15 తారీఖుని చూసుకుంటే 12,161లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,721లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 24 క్యారెట్స్ అయితే 16,001 రూపాయలో ఉంది. ఇంకా ఏప్రిల్ 16 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,177, 22 క్యారెట్స్ 14,740, 24 క్యారెట్స్ 16,022లో ఉంది. ఇంకా ఏప్రిల్ 17 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 12,071, 22 క్యారెట్స్ 14,612, 24 క్యారెట్స్ 15,883లో ఉంది. ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 12,193, 22 క్యారెట్స్ 14,760, 24 క్యారెట్స్ 16,043 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 19 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 12,193, 22 క్యారెట్లు 14,760, 24 క్యారెట్స్ వచ్చేటప్పటికి 16,043 రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 20 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,156, 22 క్యారెట్స్ 14,715, 24 క్యారెట్స్ 15,995 చేరుకుంది. అంటే ఏప్రిల్ 19 వరకు 24 క్యారెట్స్ 1 గ్రాము 16,043 ఉంటే ఏప్రిల్ 20 తారీఖు వచ్చేటప్పటికి 15,995 అయితే వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,156, 22 క్యారెట్స్ 14,715, 24 క్యారెట్స్ వచ్చేటప్పటికి 15,995లో ఉంది. అంటే 20 తారీఖు 21 తారీఖుని చూసుకుంటే ఒకటే రేట్లో ధర చూస్తున్నాం. అంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 22 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,114, 22 క్యారెట్స్ 14,664, 24 క్యారెట్స్ వచ్చేటప్పటికి 15,939లో ఉంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 12,019, 22 క్యారెట్స్ 14,550, 24 క్యారెట్స్ వచ్చేటప్పటికి 15,815 చేరుకుంది. ఇంకా 24th ఏప్రిల్ అంటే 24 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు, మన ఫిగర్ మారిపోయింది చూడండి. ఏప్రిల్ 23 వరకు చూసుకుంటే 12,000లో ఉన్నటువంటి 18 క్యారెట్లు 1 గ్రామ్ ధర 24 తారీఖు వచ్చేటప్పటికి 11,973కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,494లో ఉంది. ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,754 రావడం అయితే చూస్తున్నాం. అయితే ఏది ఏమైనా అటు యుద్ధ వాతావరణము కొంచెం సైలెంట్ అవ్వడము, మరి ఇంకా చాలా అనేక అంశాలపైన తీవ్ర ప్రభావం పడడము, ఇటు బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాము. హైదరాబాద్కి సంబంధించి 18, 22, 24 క్యారెట్స్ అయితే ఇలా ఉన్నాయి గత 10 రోజులుగా. మరి సిల్వర్ వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే చూడండి, ఈరోజు వెండి 252 రూపాయలు ఉంది గ్రామ్. అంటే 2,52 రూపాయలు, 2,55,000, 2,50,000, 2,60,000, 2,65,000, 70,000, 2,75,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు చూసుకుంటే 2,52,000 అయితే రావడం చూస్తున్నాం. ఏదేమైనా వెండి కూడా కొంచెం తగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా గత 10 రోజుల కంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 24 తారీఖు వరకు చూసుకుంటే ఏప్రిల్ 14 తారీఖు హైదరాబాద్కి సంబంధించి వెండి ఎలా ఉంది. ఏప్రిల్ 14 తారీఖు చూడండి 264 రూపాయలు గ్రాము, అంటే 2,64,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 15 తారీఖు వచ్చేటప్పటికి 270 రూపాయలు, 2,70,000 కిలో. ఇంకా 16 ఏప్రిల్ తారీఖు చూడండి 272 రూపాయలు గ్రామ్, అంటే 2,72,000 కిలో వెండి. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 267 రూపాయలకు వచ్చేసింది, 2,67,000 కిలో. ఇంకా ఏప్రిల్ 19 తారీఖు చూస్తే 265 రూపాయలు గ్రామ్, అంటే 2,65,000. ఇంకా ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 265 రూపాయలు గ్రామ్, అంటే 2,65,000
19, 18 తారీఖు చూసుకుంటే ఒకటే ధరలో ఉంది. కిలో వెండి 2,65,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 20 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 2,66,000 వచ్చేసింది. 2,66,000 అయితే రావడం చూస్తున్నాము. ఇంకా ఏప్రిల్ 21 తారీఖు చూసుకుంటే సేమ్ అదే ధరలో ఉంది. 266 రూపాయల గ్రామ్, అంటే కిలో వెండి 2,66,000. ఏప్రిల్ 22 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. 261 రూపాయల గ్రామ్ ఉంది. కిలో వెండి 2,61,000. ఇంకా ఏప్రిల్ 23 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఫిగర్ చేంజ్ అయిపోయింది. 256 రూపాయల గ్రామ్, అంటే 2,56,000 కిలో వెండి. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 252 రూపాయల గ్రామ్ వచ్చేసి 2,52,000 రూపాయలు. అంటే ఇప్పుడు కిలో వెండి వచ్చేసి చూసుకుంటే 2,52,000 అయితే కిలో వెండి ఉండడం చూస్తున్నాము. యాక్చువల్గా అయితే అక్షయ తృతీయకి బంగారం వెండి తగ్గుతుంది అని మహిళలు చాలా ఎదురు చూశారు, బంగారం కొంచెమైనా కొనుక్కుందామని. కానీ ఆ రోజు ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండడంతో మహిళలకు కొంచెం నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు చూసుకుంటే బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇది కరెక్ట్ టైమా బంగారం కొనుక్కోవడానికి? మరి ఇంకా ముందు మనం వెయిట్ చేద్దామా అంటే మళ్ళీ పెరిగిపోతాయా, లేదు ఇప్పుడు కొనేసుకుందామా అనే సందేహాలు చాలా మందికే ఉంటాయి. అయితే పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్పి కూడా బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.